అంటే ఏంటంటే ఆర్మీ క్యాంటీన్స్‌లో అద్భుతంగా పెడతారు మొత్తం మటను, చికెను అన్ని దృఢంగా ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉండాలి కాబట్టి ఒకటుందండి మంచిగా ఆల్కహాల్ ఇస్తారు ఇట్లా అంటారు. ఆల్కహాల్ ఎవరండి అది కూడా మాట్లాడదాం సార్. ఈ నాన్ వెజ్ కొంచెం చెప్పండి. నాన్ వెజ్ గురించి మామూలుగా అంటే సింప్లెస్ట్ స్కేల్ చెప్తున్నాను. 110 గ్రాములు చికెన్ మీకు ఒక ఇండివిజువల్కి రోజుకి అదరైజ్డ్ అండి. సో అంటే ఏంటంటే ఆ యూనిట్ ఏం చేస్తుందంటే మీ పేరు మీద వారానికి 770 గ్రాములు తీసుకుంటుంది. అలాగే నెలకి లెక్కేసుకోండి అంటే 2.1 kgs ఎంత పడుతుంది మీకు. ఓకే, అంటే నెలకి ఓకే, మీరు ఆర్మీలో ఉంటే నెలకి మీకు ఇచ్చేది 2.5 kgs 2 కిలోల 100 గ్రాముల చికెన్. వింటున్నారు కదా, ఆర్మీలో మనం ఉండేటప్పుడు మనకి ఇచ్చేది అంటే అక్కడ స్కేల్ డిసైడ్ చేసి ఇచ్చేది 2.1 kg వేసుకోండి రఫ్గా. 37 రోజులు 28 రోజులు అది వదిలేసి. ఓకే, ఇప్పుడు అది నేను చికెన్ తీసుకొచ్చాను, ఈ రోజు టైం లేదు. జనరల్గా ఏంటంటే ట్యూస్డే జనరల్గా చికెన్ తినే అలవాటు లేదండి. మన సౌత్ ఇండియన్ రెజిమెంట్ అయితే శనివారం తినరు. నార్త్ ఇండియన్ యూనిట్స్ అయితే జనరల్గా ట్యూస్డే తినరు. ఆ రోజు కట్ చేయరు, అసలు నాన్ వెజే వాడరు, కోడిగుడ్డు కూడా వాడరు. అలాగే 2 కోడిగుడ్లు అదరైజ్ అండి జవానికి. ఓకే, డేలో ఇదంతా ఎలాగ వారంలో అడ్జస్ట్ చేసుకుంటారు అన్నది వాళ్ళదండి. ఒకరోజు సాయంకాలం ఏముంది, శనివారం ఎప్పుడో ఒక పండగలా చేసుకోవాలనిపిస్తుంది, అప్పుడు నేను కోడిగుడ్డు పెట్టచ్చు, చికెన్ కూడా పెట్టచ్చు. అది డిఫరెంట్. అదే అంటే ఈ రేషన్స్ డ్రాల్ చేసి యూనిట్లో ఎలా చేసుకోవాలనేది వాళ్ళ ఓన్ కమిటీస్ ఉంటాయి. జవాన్స్ కూడా కమిటీ. నైట్ మళ్ళీ సేమ్ భోజనం టైపు. ఒకవేళ గవర్నమెంట్ ఏంటంటే 9 pegs ఆఫ్ రమ్ జవాన్కి అదరైజ్ చేస్తుందండి ఫీల్డ్ ఏరియాలో. ఫీల్డ్ ఏరియాలో ఉంటే 9 pegs ఆఫ్ రమ్ అంటే 9 into 60 ml పర్ మంత్. పర్ మంత్ 9 pegs అంతే. తాగాలని లేకపోతే మీరు క్యాష్ తీసేస్తారు సార్. అందరికీ ఉన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కల్నల్గా రిటైర్ అయ్యారు అంటే మీరు ఒక ఆఫీసర్ అండి, మీకు హోదా ఉన్న అధికారి, మీరు మీకు కూడా అవే రూల్స్ సేమ్ ఉంటుందండి. ఓకే, దాన్నే రమ్మన్ సిగరెట్ అలవెన్స్ అంటారు. ఒకప్పుడు సిగరెట్ ప్యాకెట్ కూడా వచ్చేది, అంటే బ్రిటిష్ ఆర్మీ ఉన్నప్పుడు ప్యాసింగ్ షో సిగరెట్ అనే ఒక ప్యాకెట్ ఉండేది. ఓకే, అంటే ఫార్వర్డ్ ఫీల్డ్ ఏరియాస్ లో సిగరెట్స్ కూడా వస్తాయి. ఓకే, ఇప్పుడు సిగరెట్స్ లేవు మన ఇండియాలో. సిగరెట్ తాగకూడదు తీస్తారండి, హెల్త్ వైజ్ కూడా మంచిది కాదని తీస్తారు. ఇప్పుడు ఆర్మీ జవాన్స్ కానీ అధికారులు కానీ ఎవరు సిగరెట్లు తాగకూడదని లేదండి, అది పర్సనల్ చాయిస్. గవర్నమెంట్ ఇష్యూ చేయదండి. ఓకే, గవర్నమెంట్ ఇష్యూ చేయదు. అంతకుముందు గవర్నమెంట్ సప్లై చేసేదండి ప్యాసింగ్ షో సిగరెట్లని. ఓకే, సెకండ్ వరల్డ్ వార్ టైంలో చేసేది. ఓకే, మన నెలలో తాగాలంటే 9 పెగ్గులు అంతే, ఇంకా ఎక్సెస్ పెగ్ ఛాన్స్ లేదు. ఏదో ఆర్మీ వాళ్ళు తాగేస్తున్నారు అనుకుంటారు, కాదండి.